గైస్ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగిందండి. అది కూడా అందిస్తుంది ఒక ప్రైవేట్ కంపెనీ అన్నమాట. సో, ఒక ఫౌండేషన్‌కి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఈ ఫౌండేషన్ వాళ్ళు ఈ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ స్కాలర్‌షిప్ నేమ్ వచ్చేసి ఎస్‌డిఈఎఫ్ అంటే స్వామి దయానంద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అన్నమాట. ఈ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఈ స్కాలర్‌షిప్ నేమ్ మీద ఎస్ఎంటీ శ్యామ్ లత గర్గ్ ఇండియా స్కాలర్‌షిప్ 2024-2025కి సంబంధించి వీళ్ళు స్కాలర్‌షిప్ అనేది ఆఫర్ చేయడం జరిగిందండి. సో, ఇక ఈ స్కాలర్‌షిప్స్‌కి సెలెక్ట్ అయ్యే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట లాస్ట్ 4 ఇయర్స్. మనకు వీడియోస్ చూసి చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా కామెంట్‌లో టెస్ట్ చేయడం జరిగిందండి. సో, ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఎవరైనా మీరు గనుక నా యొక్క వీడియోస్ చూసి స్కాలర్‌షిప్ సెలెక్ట్ అయితే గనుక కామెంట్‌లో టెస్ట్ చేయండి. సో, నేను కూడా అది మన యొక్క యూట్యూబ్ కామెంట్‌లో పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇంకొక ఏంటండి చాలా మంది జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఎంతో ఎడ్యుకేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా స్టూడెంట్స్‌కి యూజ్‌ఫుల్ అవుతుంది. సో, మీరు ఒక లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. దాంతో పాటు యూట్యూబ్ ఆల్‌గారిథంలో ఈ వీడియో టాప్‌లోకి వెళ్తుందనమాట. సో, మరికొంతమంది స్టూడెంట్స్‌కి అనేది ఇది వాచ్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క డివైసెస్‌లో. సో, ఈ విధంగా మీరు కూడా హెల్ప్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా అండి? ఇంకోటి మనకి సీఎండీ ఆల్ఫా అని ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది. అది కూడా ఈ విధంగానే సేమ్ స్కాలర్‌షిప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాం అనమాట. సో, మీరు దానికి కూడా సపోర్ట్ ఇవ్వండి. నాన్ తెలుగు పీపుల్స్ ఉంటే గనుక వాళ్ళకి ఈ ఛానల్ గురించి చెప్పండి. వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళకి ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పండి. ఓకేనా? ఇక డీటెయిల్స్‌లోకి వెళ్దామండి. సో, ఈ యొక్క స్కాలర్‌షిప్ డేట్ లాస్ట్ డేట్ గనుక ముఖ్యంగా చూసుకుంటే 31 డిసెంబర్ 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. స్టూడెంట్ ఎవరైతే ఇంజినీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్ ఎక్సెట్రా ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారండి. అది కూడా అండర్ గ్రాడ్యుయేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అది కూడా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అన్నమాట. సో, గవర్నమెంట్ గాని ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ అన్నమాట. అది కూడా ఇండియాలో. అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్ కనుక చూసుకుంటే మీరు 12థ్ క్లాస్‌లో అట్‌లీస్ట్ 80% మార్క్స్ అనేది తెచ్చుకోవాలన్నమాట మీ యొక్క బోర్డ్‌లో. ఒకవేళ సీబీఎస్ బోర్డ్ అయితే గనుక మీరు మినిమమ్ 70% అబోవ్ తెచ్చుకోవాల్సిందన్నమాట. ఒకవేళ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఈ స్కాలర్‌షిప్‌కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. ఒకవేళ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే గనుక మీకు మినిమమ్ లాస్ట్ ఇయర్ సెమిస్టర్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మార్క్స్ కనుక చూసుకుంటే మినిమమ్ సీజీపీఏ 8 పాయింట్స్ ఉండాలన్నమాట. ఇక ఇన్‌కమ్ లిమిట్ కనుక చూసుకుంటే స్టూడెంట్స్‌కి 8 లాక్స్ కంటే పర్ యానమ్ ఎక్కువ ఉండకూడదంట వాళ్ళ ఫ్యామిలీ ఇన్‌కమ్. ఇక ఇయర్ ఆఫ్ స్టడీ అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. ఫర్ టెక్నికల్ కోర్సెస్ ఫర్ ఓన్లీ ఏ 1 ఇయర్ డ్రాప్ ఈజ్ అలౌడ్. అంటే టెక్నికల్ కోర్సెస్ సంబంధించి మీరు ఏమైనా కోచింగ్ తీసుకోవడానికి 1 ఇయర్ డ్రాప్ అయితే కనుక వాళ్ళని అలౌ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఇక అడిషనల్ రిక్వైర్మెంట్స్ అండి. ఇంజినీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సెస్ వీళ్ళైతే కనుక మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది కదా, మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా రాసి ఉండాలి. అందులో ఎగ్జామ్ ర్యాంక్ మీకు లెస్ దాన్ 90,000 ఉండాలన్నమాట. ఇక మెడికల్ కోర్సెస్ అయితే మీకు కూడా ఆల్ ఇండియా ఉంటుంది కదా, లైక్ నీట్. ఒకవేళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ వాళ్ళకైతే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఉంటుందన్నమాట. సో, మీకు ఆ విధాల్లో ర్యాంక్ మీకు 90,000 లెస్ దాన్ ఉండాలన్నమాట. ఒకవేళ మెడికల్ కోర్స్ అయితే వాళ్ళకైతే 40,000 లెస్ దాన్ ఉండాలన్నమాట. వీళ్ళ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి బిలో 19 ఇయర్స్ ఉండాల్సి. ఇక సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి అయితే బిలో 20 ఇయర్స్ ఉండాలన్నమాట. ఇక బెనిఫిట్స్ అండి. బెనిఫిట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ కి ఎవరికైతే ర్యాంక్ లెస్ దాన్ 2,500 ఉంటే ఆ స్టూడెంట్ కనుక ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే కనుక సెలెక్ట్ అయితే ఆ స్టూడెంట్ కి 50,000 రూపీస్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ స్టూడెంట్ కి అరౌండ్ 2,501 నుంచి 5,000 ఈ రేంజ్ లో అమౌంట్ ఉంటే కనుక ర్యాంక్ ఉంటే కనుక మీకు స్కాలర్షిప్ అమౌంట్ 40,000 రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ 5,001 నుంచి 7,500 ఈ డ్యూరేషన్ ఆఫ్ రేంజ్ లో కనుక మీకు ర్యాంక్ ఉంటే కనుక మీకు 30,000 రూపీస్ స్కాలర్షిప్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. స్టూడెంట్ కి అబౌవ్ 7,500 కనుక ఉంటే కనుక మీకు 20,000 రూపీస్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్ కి 10,000 ఇంకా స్టూడెంట్ కి నాన్ టెక్నికల్ కోర్సెస్ అనమాట. స్టూడెంట్ కి ఎవరైతే కనుక బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ ఎక్సెట్రా ఇటువంటి వాళ్ళకైతే స్కాలర్షిప్ కి అప్లై చేసుకుంటే 10,000 రూపీస్ అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి అనేది బెనిఫిట్స్ అండి. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క ఐడి కార్డుకి సంబంధించి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ ఎక్సెట్రా ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. ఇక మార్క్ షీట్, 10th క్లాస్ మార్క్ షీట్, 12th మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక అకాడమిక్ మార్క్ షీట్ అనమాట. ఫర్ ఆల్ సెమిస్టర్స్ కి సంబంధించి అకాడమిక్ మార్క్ షీట్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ సెమిస్టర్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక సీట్ అలాట్మెంట్ లెటర్ అండి. సో, ఈ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక సీట్ అలాట్మెంట్ లెటర్ అంటే ఏంటంటే మీరు కాలేజ్ లో సీట్ తెచ్చుకున్నట్టు అలాట్మెంట్ లెటర్ అనమాట. ఇక కాపీ ఆఫ్ ఫీజ్ రిసిప్ట్స్ అండి. ఇంతవరకు మీరు ఎంత ఫీజ్ రిసిప్ట్స్ పే చేశారో ఆ యొక్క డీటెయిల్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్. ఇన్ కేస్ మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంటే కనుక, కాలేజ్ లో జాయిన్ అయితే కనుక ఆ యొక్క లోన్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకుంటే నో ప్రాబ్లం అండి. ఇక ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించి స్టూడెంట్ శాలరీ సర్టిఫికేట్ కానీ, శాలరీ స్లిప్ కానీ ఫర్ 3 months ది, లేదంటే ఐటీ రిటర్న్ ఫామ్ కానీ, పెన్షన్ కాపీ కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. ఇక యుటిలిటీ బిల్స్ అండి, లైక్ ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కానీ,
టెలిఫోన్ గానీ, వాటర్ గానీ లాస్ట్ 6 మంత్స్‌కి సంబంధించిన బిల్స్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ స్టేట్‌మెంట్ ఆఫ్ లాస్ట్ 1 ఇయర్ అనమాట. అంటే లాస్ట్ 1 ఇయర్‌కి సంబంధించి బ్యాంక్ స్టేట్‌మెంట్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక రెఫరెన్స్ లెటర్ ఫ్రమ్ 2 నైబర్స్ అనమాట. అంటే మీరు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకుంటున్నారు కదా! సో, ఏ రీజన్స్, ఏ ప్రాబ్లమ్ వల్ల మీరు స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్స్ అనేది మీరు ఆ యొక్క లెటర్‌లో రాయాల్సి ఉంటుంది. సో, దానికి ప్రూఫ్‌గా సిగ్నేచర్‌గా ఒక 2 మెంబర్స్, మీ నైబర్ 2 మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళ చేత అవును వీళ్ళు నిజంగానే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు ఉండాలి. వాళ్ళు సిగ్నేచర్ చేస్తున్నట్లు ఉండాలన్నమాట. ఓకేనా? ఇక అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అండి. ఒకవేళ మీకు అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ గాని, పిక్స్ ఆఫ్ షాప్ గాని, ఇక సెల్ఫ్ డిక్లరేషన్ యాస్ పర్ ప్రో ఫార్మా గివెన్ ఇన్ ద అప్లికేషన్ అనమాట. అంటే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అడుగుతారు. దానికి అనుగుణంగా మీకు ఇటువంటివి ఉంటే గనుక ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక హౌస్ పిక్చర్స్ ఇన్‌సైడ్ అండ్ ఔట్ సైడ్ 4 ఫోటోస్ అండ్ ఫ్యామిలీ ఫోటోగ్రఫీ అనమాట. అంటే మీకు మీ యొక్క హౌస్ ఉంటుంది కదా! ఇన్‌సైడ్ అండ్ ఔట్ సైడ్ పిక్చర్స్ అనేది 4 ఫోటోస్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్యామిలీ ఫోటోగ్రఫీ అనేది కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక అకాడమిక్ ఎక్సలెన్స్ సంబంధించి అవార్డ్స్ ఇఫ్ ఎనీ, అంటే మీరు మీ యొక్క కాలేజ్ పెర్ఫార్మన్స్ అంటే మీ యొక్క స్టడీస్, ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా మీరు అవార్డ్స్ గెలుచుకుంటే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లోగో ఉంటే నో ప్రాబ్లమ్ అండి. ఇక కేవలం అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే కేవలం స్టడీసే కాదు, స్పోర్ట్స్ సంబంధించి ఏదైనా కూడా వస్తుందండి. ఇక ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ యాస్ డిక్లేర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్, అంటే అప్లికేషన్ ఫార్మ్‌లో ఏదైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ అడిగినా కూడా మీరు వాటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందండి. వీడియో నరేటింగ్ అబౌట్ స్వామి దయానంద సరస్వతి అనమాట. సో, అదేవిధంగా వీడియో అండ్ రిసైటింగ్ ఫుల్ వందే మాతరం ఆఫ్ 6 స్టేజెస్ అనమాట. రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండి. రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నోట్ గనుక చూసుకుంటే applicants without salary slips or verifiable family income must provide 2 income verification letters from unrelated tax paying neighbors. ఒకవేళ మీకు సాలరీ స్లిప్స్ కానీ లేకపోతే వెరిఫైబుల్ ఫ్యామిలీ మెంబర్ అనే వ్యక్తి ప్రొవైడ్ 2 ఇన్కమ్ వెరిఫికేషన్ లెటర్స్ అనేది మీరు అన్రిలేటెడ్ ట్యాక్స్ పేయింగ్ నెంబర్స్ సంబంధించి ఆ యొక్క డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ద మేనేజ్మెంట్ కుడ్ అమెండ్, అప్డేట్ ఆర్ చేంజ్ ది స్కాలర్‌షిప్ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్. అంటే ఏంటంటే ఇక్కడ మీరు మేనేజ్మెంట్ అనేది ఈ యొక్క రూల్స్ అనేది మీకు ఈ యొక్క స్కాలర్‌షిప్ రూల్స్ అనేది వాళ్ళు చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. దానికి సంబంధించి వీళ్ళు ఎటువంటి ప్రిఫరెన్స్ అయితే తీసుకోరు. వీళ్ళ ఓన్ ప్రిఫరెన్స్‌లోనే ఆ యొక్క రూల్స్ అనేది చేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. అప్లికెంట్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఆన్ ఎ రోలింగ్ బేసిస్ వెన్ దే ఆర్ రిసీవ్డ్ ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్డ్. సో, ఈ యొక్క రోలింగ్ బేసిస్ మీదుగా మీకు అప్లికేషన్స్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుందండి. ఇది అప్లై ప్రాసెస్ అనమాట. మీరు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే అండి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా 2024, 2025కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ ఫుల్‌ఫిల్‌గా 100% ఫిల్ చేసింటారో వాళ్ళ అప్లికేషన్ అని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఫేక్ డీటెయిల్స్ లేకోకుండా డీటెయిల్‌గా డాక్యుమెంట్స్ అప్లై చేస్తే వాళ్ళకి అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అలా ఫస్ట్ ప్రిఫరబుల్ అనేది షార్ట్ లిస్ట్ తీసిన అప్లికేషన్స్‌ని ఫస్ట్ అకాడమిక్ పెర్ఫార్మన్స్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ద్వారా షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి నెక్స్ట్ మరి ప్రీ క్వాలిఫైడ్ దే కెన్ సబ్మిట్ దేర్ స్కాలర్‌షిప్ అప్లికేషన్. ఆ తర్వాత ప్రిలిమినరీ స్క్రీనింగ్ అనమాట. ప్రిలిమినరీ స్క్రీనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అందులో షార్ట్ లిస్ట్ తీసిన స్టూడెంట్స్‌ని ఫైనల్ ఇంటర్వ్యూ అనేది ఫౌండర్ వాళ్ళు, ఈ యొక్క స్కాలర్‌షిప్ ఫౌండర్ వాళ్ళతో చేయడం జరుగుతుందన్నమాట. ద ప్రాసెస్ కన్క్లూడ్స్ విత్ ఎ హోమ్ అండ్ పేరెంట్ వెరిఫికేషన్ మీటింగ్ అనమాట. ఈ యొక్క ప్రాసెస్ చేసేటప్పుడు వీళ్ళ యొక్క ఈ స్కాలర్‌షిప్ సంబంధించిన వ్యక్తి అనేది మీ యొక్క పేరెంట్ వెరిఫికేషన్ మీటింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో, మీకు హోమ్‌కైనా రావచ్చు, లేదంటే ఆన్‌లైన్‌లోనే మీరు హోమ్ అనేది చూపించి అలాగైనా మీరు చూపించొచ్చు అనమాట. వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారు మెయిల్. సో, మెయిల్ చెక్ చేసుకుంటండి. హౌ విల్ ద సెలెక్టెడ్ స్కాలర్స్ రిసీవ్ ది స్కాలర్‌షిప్ అమౌంట్ అంటే, సో, ఇక్కడైతే మిగతా స్కాలర్‌షిప్స్ కానీ డైరెక్ట్‌గా క్రెడిట్ చేశారు. ఇక్కడైతే గనుక ద స్కాలర్‌షిప్ అమౌంట్ విల్ బి డైరెక్ట్‌లీ టు ది ఎడ్యుకేషనల్ అనమాట. వీళ్ళైతే డైరెక్ట్‌గా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌కి క్రెడిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇట్ కెన్ ఓన్లీ బి యూజ్డ్ టు కవర్ కాలేజ్ ఫీజెస్ యాస్ డీఎఫ్ ఆర్ డస్ నాట్ పర్మిట్ ఎనీ అదర్ యూజ్ ఆఫ్ ది స్కాలర్‌షిప్ ఫండ్స్ అనమాట. అంటే ఈ యొక్క స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది కేవలం ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌కి మాత్రమే యూజ్ చేస్తారన్నమాట. ఈస్ ది స్కాలర్‌షిప్ రెన్యూవబుల్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఆఫ్ స్టడీస్? ఇఫ్ యెస్, హౌ కెన్ ఏ స్టూడెంట్ అప్లై ఫర్ రెన్యూవల్? యెస్ అండి. ఈ యొక్క స్కాలర్‌షిప్ సబ్సిక్వెంట్ ఇయర్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇది వన్ టైమ్ స్కాలర్‌షిప్ కాదు. సో, సబ్సిక్వెంట్ వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఐ యామ్ కరెంట్లీ ఇన్ సెకండ్ ఇయర్ ఆఫ్ ది బీటెక్ ప్రోగ్రామ్. Am I eligible to apply for this scholarship? Yes, you can apply for this scholarship provided to you fulfill all the other eligibility condition. అంటే ఈ యొక్క బీటెక్ స్టూడెంట్స్ కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది ఒకసారి వాచ్ చేసి మీరు ఈ యొక్క స్కాలర్‌షిప్ కి అప్లై చేసుకోవాలని మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క స్టూడెంట్ మొబైల్ నెంబర్ కాల్ చేయొచ్చు. వాళ్ళు మండే నుంచి ఫ్రైడే 10 AM to 6 PM వాళ్ళు అవైలబుల్ గా ఉంటారండి. ఒకవేళ మీకు లేకుంటే scholarships swami anand.org అని యొక్క మెయిల్ కి మీరు మెయిల్ చేసి మీ యొక్క స్కాలర్‌షిప్ డీటెయిల్స్ అన్ని
క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదండి ఈ స్కాలర్‌షిప్ సంబంధించిన ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కనుక మీకు మిస్ అవ్వకూడదంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.